పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం. పవన్ కళ్యాణ్ది అందరు వేరే నక్షత్రం చూస్తారు. ఎందుకు? ఆయన ఒరిజినల్ డేట్ వేరు, వికీపీడియా డేట్ వేరు. పవన్ కళ్యాణ్ సినిమాలు 3 సినిమాలు నేను ముహూర్తం పెట్టిన. బంగారం సినిమా నేనే ముహూర్తం పెట్టిన, సుస్వాగతం సినిమా నేనే ముహూర్తం పెట్టిన. కాబట్టి ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు తెలుస్తున్నాయి అంటే వీళ్ళు పుట్టినటువంటి నక్షత్రాలన్నీ నాకు మైండ్లో ఉండిపోతాయి. పవన్ కళ్యాణ్ గారిని అంచనా వేయడం అనేటువంటి శక్తి ఎవరి వల్ల కాదు. నేను ఆయన ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నా. బట్ ఇక్కడ నేను జాతకరీత్యా మాత్రం ఆయనకు 2019లో సీఎం అయ్యేటువంటి యోగం 100కి 100% లేదు అనేటువంటిది నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నా. కారణం శుక్రుడు. ఉదాహరణ శుక్రుడు అనేటువంటి వాడు వైవాహిక జీవితాన్ని కానీ కుటుంబ జీవితాన్ని కానీ ఇస్తాడు. 2010 ఉదాహరణ చిరంజీవి గారి ఫ్యామిలీతో కానీ పవన్ కళ్యాణ్ గారి ఏకాదశి నాడు చేసిన లైవ్ అది. ఇన్నర్గా నాకు అనవసరం. బట్ అవుట్లుక్ ఏం కనిపిస్తూ ఉంది అంటే ఈయన ఒక్కడే మొత్తం ఇండస్ట్రీని వెళ్తా ఉంటే వాళ్ళందరూ మిగతాగా ఇండస్ట్రీని వెళ్తా ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం పవన్ కళ్యాణ్ గారికి కుటుంబమైనటువంటి వ్యవహారాల్లో ఆయన వ్యక్తిగతమైన జీవితంలో వచ్చినప్పుడు భార్యకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా వివాదాస్పదాలు ఉంటాయి. అలాగే కుటుంబ పరంగా కూడా వివాదమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. దానికి కారణం శుక్రుడు బుధుడు. సో సూర్యుడు అనుకుందాం. సూర్యుడు ఏం చేస్తాడంటే పిఆర్ని ఇస్తాడు. విపరీతమైన జనాల్లో విపరీతమైన పేరుని ఇస్తాడు. బట్ ఆ పేరు అనేటువంటిది ఓట్ల కింద కన్వర్షన్ కాదు. తను ఒక కింగ్ మేకరే కాగలుగుతాడు తప్ప ఒక వ్యక్తిని రాజపీఠం మీద కూర్చోబెట్టడానికి లేదా దింపడానికి పనికి వస్తాడు తప్ప తాను రాజయోగంలో పీఠం మీద కూర్చోవడానికి ఈ జాతకంకు అర్హత లేదు అనేటువంటిది నా క్లారిటీ. రైట్ సార్. సో అట్లా సార్ ఏంటి సార్ అది? ఇప్పుడు అంతా చర్చ అదే కదా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని కాపు సామాజిక వర్గాలు హరిరామ్ జోగి గారు రోజు లేఖలు ఇదంతా ఉంటే పవర్ షేరింగ్ అడుగుతుంటే ఆయన నాకు వద్దు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ఆల్మోస్ట్ ఇచ్చేసి వచ్చేసారు. మీరు దాన్ని 7 ఏళ్ల క్రితం ప్రెడిక్ట్ చేశారు. 2017 డిసెంబర్ 31వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయిన వీడియో అది లైవ్. 4 గంటలు నన్ను ఆడుకున్నారు అందరూ. దాంట్లో ఒకటే విషయం చెప్పిన, పవన్ కళ్యాణ్ ఈసారి గెలవడు, అసలు పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు అని కుండలు బద్దలు కొట్టినటువంటి వీడియో. ఎప్పటికీ ఉండలేదు, లైఫ్ లాంగ్ లేదు. ముఖ్యమంత్రి యోగం లైఫ్ లాంగ్ లేదు. రాసుకోండి, మళ్ళీ ఇది కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పేది స్టేట్మెంట్ ను. అదే చెప్పిన ఆ రోజు ఈయనకు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు అని చెప్పిన. రెండవది ఈయన వ్యక్తిగతమైనటువంటి వివాహాల విషయంలో విపరీతమైన గొడవలు అయితే అని చెప్పిన. అప్పటికి ఇంకా డివోర్స్ కాకముందు చెప్పింది. రెండో పెళ్లి నడుస్తుంది, తర్వాత ఇంకో పెళ్లి అయింది, అది చెప్పిన. తర్వాత కుటుంబంలో గొడవలు అయితే అని చెప్పిన. తర్వాత ఈయన రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు సమర్థాత్మకంగా అవుతాయి అని చెప్పిన. ఒకటే ప్రిడిక్షన్ లో ఒకటే వీడియోలో దగ్గర 4 ప్రిడిక్షన్లు చెప్పిన. 4 కరెక్టే. అంటే ముఖ్యమంత్రి అవుతారా లేదని ఇంకా అది లైఫ్ టైం కాబట్టి చూద్దాం. ఈ ఎలక్షన్ తర్వాత 2019లో కాడని చెప్పిన క్లారిటీ. 2019లో కాడు అని చెప్పిన. అది జరిగింది. బట్ ఇప్పుడు చెప్తున్నారు మీరు ఎప్పటికీ కాదు. ఇప్పుడు చెప్పేది ఎప్పటికి కాడని మీరు ఆశ వదిలిపెట్టండి. అది వద్దు. అది సీఎం అనే పదం వదిలిపెట్టండి. అంటే మీరు అనుకుంటారేమో, నాకు తెలిసి ఎవరు అనుకోవట్లేదు. కాపులు సామాజిక వర్గం కూడా అనుకోవట్లేదు. సరే, కాపులు అనుకున్నా, నేను అనుకున్నా, మీరు అనుకున్నా జాతకం ఉందా లేదా అని. జాతకం మధు కూడా జార్ఖండ్ లో 1 సీట్ గెలిచి కూడా అయ్యాడు సార్. ఎవరు? మధు కూడా జాతకం. అది మీరు చెప్తుంది ఆయన జాతకం ప్రకారం జాతకం. ఆయనతో నాకేం పంచాయతీ, జాతకమే. జాతకం ప్రకారం లేదు ఇంకా, అంతే. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన పాజిటివ్గా సరే, మీరు చెప్పిన అన్ని నిజమైనవి. దాదాపు ఒక 37 కనపడ్డాయి నాకు. 37 ప్రిడిక్షన్స్ మీరు చెప్పిన పర్ఫెక్ట్గా